పిహెచ్పిలో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయొచ్చో మనం ఈ సెషన్లో చూద్దాం. అపార్ట్ ఫ్రమ్ బుల్టిన్ ఫంక్షన్స్ అంటే మీకు స్ట్రింగ్ ఫంక్షన్స్, అరే రిలేటెడ్ ఫంక్షన్స్, ఇట్లా రకరకాల బుల్టిన్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ బుల్టిన్ ఫంక్షన్స్ కాకుండా మనం మన ఓన్గా క్రియేట్ చేసుకునే ఫంక్షన్స్నే యూడిఎఫ్స్ లేదంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. మరి ఈ యూడిఎఫ్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే, మీ యొక్క ప్రోగ్రాంలో ఏ కోడ్ అయితే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందో, అంటే ఏ స్టేట్మెంట్స్ అయితే రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయో, ఆ రిపీటెడ్గా వచ్చే స్టేట్మెంట్స్ని మనం సపరేట్గా ఒక ఫంక్షన్ లాగా మనం రాయడం జరుగుతుంది. అలా రాయడం వల్ల ఆ యొక్క ఫంక్షన్ నేమ్ని మాత్రమే మీకు ఎక్కడ అవసరం అనుకుంటే ప్రోగ్రాంలో అక్కడ కాల్ చేయడం జరుగుతుంది. అంటే కోడ్ రిపిటేషన్ అనేది తగ్గుతుంది. మళ్ళీ మళ్ళీ ఆ కోడ్ రిపీటెడ్గా రాయకుండా ప్రోగ్రామ్ని షార్ట్ చేసి మీరు రాయడం అనేది జరుగుతుంది ఈ యొక్క యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ద్వారా. మరి ఫంక్షన్ అనే కీవర్డ్ తోటి ఈ యొక్క యూజర్ డిఫైన్ ఫంక్షన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి ఫంక్షన్ నేమ్ బ్రాకెట్లో మీరు ఆర్గ్యుమెంట్స్ కావాలనుకుంటే ఇవ్వచ్చు. తర్వాత బ్లాక్ స్టార్ట్ అవుతుంది, బ్లాక్ ఎండ్ అవుతుంది. ఈ యొక్క బ్లాక్ మధ్యలో, ఈ బ్రాకెట్స్ మధ్యలో ఆ ఫంక్షన్ ఏ కోడ్ని అయితే ఎగ్జిక్యూట్ చేయాలో ఆ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా ప్లేస్ చేయడం జరుగుతుంది. మరి మీరు డిఫైన్ చేసిన ఒక ఫంక్షన్ దాన్ని కాల్ చేసే వరకు దాని యొక్క రిజల్ట్ అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫంక్షన్ రాసా, సింపుల్గా ఫంక్షన్ రైట్ ఎంఎస్జీ, ఫంక్షన్ యొక్క పేరు రైట్ ఎంఎస్జీ అనమాట. దాంట్లో ఎకో హలో వరల్డ్ అనే ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రైట్ ఎంఎస్జీ అనే ఫంక్షన్ని బయట ఈ విధంగా కాల్ చేస్తే తప్ప దీని యొక్క రిజల్ట్, అంటే దీంట్లో ఉండే స్టేట్మెంట్స్ యొక్క రిజల్ట్ రాదు. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో ఈ ఫంక్షన్ మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ ఫంక్షన్ని ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు ఆ యొక్క మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. లైక్ దిస్. సో అంటే దీంట్లో హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ రాయండి. మరి ఆ జస్ట్ ఆ నేమ్ను మాత్రం మీరు ఎక్కడ కావాల్సింటే అక్కడ మళ్ళీ రిపీటెడ్గా వాడుకోవచ్చు. ఓకే, మరి ఫంక్షన్కి మనం ఫంక్షన్ నేమ్ తర్వాత ఆర్గ్యుమెంట్స్ అనేటివి ఇవ్వచ్చు. జస్ట్ లైక్ దిస్ ఎఫ్ నేమ్ అని ఆర్గ్యుమెంట్ ఇచ్చాను. వీటిల్ని ఇక్కడ ఇచ్చే వాటిని ఫార్మల్ ఆర్గ్యుమెంట్ అంటాం. మరి ఈ యొక్క ఫార్మల్ ఆర్గ్యుమెంట్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇచ్చే ఆర్గ్యుమెంట్నే యాక్చువల్ ఆర్గ్యుమెంట్ అంటాం. ఇవన్నీ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఎనీవే ఇక్కడ ఈ యొక్క ఎఫ్ నేమ్ని మనం ప్రింట్ చేస్తున్నాం ఎకో ద్వారా. ఓకే, మరి ఫ్యామిలీ నేమ్ అని బ్రాకెట్లో ఇచ్చి డిఫరెంట్ నేమ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి డిఫరెంట్ నేమ్స్ అనేటివి ఇక్కడ ప్రింట్ అవుతాయి. నంబర్ ఆఫ్ టైమ్స్ ఆ యొక్క ఫంక్షన్ని కాల్ చేసాం. మరి డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ఆర్గ్యుమెంట్ ఇచ్చాం. ఈ ఆర్గ్యుమెంట్ లేదంటే ఆ పారామీటర్కి సంబంధించినట్టుగా ఆ యొక్క స్టేట్మెంట్స్ దాని లోపల ఉండేటివి ఎగ్జిక్యూట్ అవుతాయి.
ఇట్లానే వన్ ఆర్ మోర్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఎఫ్ నేమ్ ఇయర్ అని ఇవ్వడం జరిగింది. ఈ రెండు వేరియబుల్స్ వాటి యొక్క వాల్యూస్ని ఈ స్టేట్మెంట్ ద్వారా ప్రింట్ చేస్తున్నాయి. చూడండి ఇక్కడ సో డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం. ఆ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ తగ్గట్లుగా ఆ యొక్క ఫంక్షన్ లోపల ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావడం జరిగింది. మరి ఒక ఆర్గ్యుమెంట్కి డిఫాల్ట్ వాల్యూ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఆర్గ్యుమెంట్ అంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ కాల్ చేసేటప్పుడు ఏ వాల్యూ దానికి ఇవ్వలేదు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ టైం నేను కాల్ చేసినప్పుడు ఏ వాల్యూ ఇవ్వలేదు, ఆటోమేటిక్గా డిఫాల్ట్ వాల్యూ 50గా తీసుకుంటుంది. రిమైనింగ్ టైంలో మీరు ఏ వాల్యూస్ అయితే ఇచ్చారో అంటే మిన్ హైట్ అనే ఆర్గ్యుమెంట్కి ఆ వాల్యూస్ని యాజ్ యూజువల్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి 50 అనే ఆర్గ్యుమెంట్ని ఆటోమేటిక్గా డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్గా మనం ఇవ్వకపోయినా కానీ తీసుకుంది. ఇది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్కి ఆ విధంగా వాల్యూస్ని మనం అసైన్ చేయొచ్చు. మరి ఒక ఫంక్షన్ వాల్యూని రిటర్న్ చేయాలి అంటే రిటర్న్ అనే స్టేట్మెంట్ ద్వారా మనం రిటర్న్ చేయొచ్చు. ఇక్కడ ఎక్స్ వై అనే రెండు ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం. జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అన్నాం. ఎప్పుడైతే ఇక్కడ జెడ్ వాల్యూ ఆ యొక్క ఫంక్షన్ సమ్ అనేది రిటర్న్ చేయాలి అనుకుంటామో అప్పుడు రిటర్న్ జెడ్ అన్నాం. సో ఆ సమ్ అనే ఫంక్షన్ ఆ యొక్క జెడ్ యొక్క వాల్యూని రిటర్న్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బయట మనం ఎకోలో ఈ యొక్క డాట్ కన్కాటినేషన్ ఆపరేటర్ ద్వారా మనం ఇట్లా స్ట్రింగ్ని కన్కాటినేట్ చేస్తే ఇట్లా సమ్ 5, 10 అంటే 15 వాల్యూ ఈ యొక్క సమ్ అనే ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. మరి ఇక్కడ బయట కూడా మీరు ఇంకొక వేరియబుల్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 5, 10 అట్లా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది రిటర్న్ చేసే వాల్యూ ఏ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది అట్లా అన్నమాట. చూడండి 3 టైమ్స్ విత్ రిటర్న్ వాల్యూ ఫంక్షన్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసి మనం కాల్ చేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా ఫంక్షన్స్ మనం డిఫరెంట్ వేస్లో క్రియేట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకునే దానికి అవకాశం ఉంది.